హరే కృష్ణ. అందరికీ శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్నటువంటి అప్పారావు గారికి, మిగిలిన పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ తిలక్ రోడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వార్డులో కొన్ని వేల మంది ఉంటారు ఖచ్చితంగా. ఈరోజు ఏమైందంటే, వర్షం వచ్చిందనుకోండి, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు అసలు ఆగడు, దేవాలయానికి వచ్చేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమయ్యా రాలేదు గుడికి కార్యక్రమానికి అంటే, వర్షం వచ్చేసిందండి, తడిస్తే మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడుండే ఈ 10 మంది కోసమే ధర్మం అనుకుంటూ ఉన్నారు. మనకు మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన ఇంద్రియ భోగాలు, మన ఆనందాలు, మన కాలక్షేపాలు ఇవి ఉంటే చాలు. ధర్మం వాడికి కావాలండి, ధర్మం వాడికి కావాలి. ఒక కాకి ఒకటి నదిలో ఏనుగు మృతకళేబరం కొట్టుకుపోతుండిందంట. దాని మీద కూర్చునింది. అది అట్లా కొట్టుకుపోతుంటే తమాషగా ఉంది, ఫ్లోటింగ్, ఏదో పడవ ప్రయాణం, నౌకా విహారం లాగా. ఆకలేసినప్పుడు ఆ ఏనుగు యొక్క మృత కళేబరాన్ని కొంచెం పొడుచుకొని తింటూ ఉంది. ప్రయాణం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనం కూడా అట్టే అనుకుంటున్నాం, ఈ టెక్నాలజీ, ఏదో ఉద్యోగం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి, వ్యాపారం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి, ఇల్లు ఉంది, అది ఉంది. ఈ కాకి అట్లాగే దాని మీద కూర్చొని చాలా బాగుందని చెప్పి అనుకునింది. అట్లా పోయి సముద్రంలో కలిసింది. అలల తాకిడికి అట్లా అట్లా పోయింది. ఏది ఆ ఏనుగు కళేబరం నడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద సొరచాపలు ఆ ఏనుగు కళేబరాన్ని పిక్కు తినడం మొదలుపెట్టాయి. ఈ కాకి రియలైజ్ అయ్యేసరికి దానికి బేస్ లేదు, మొత్తం సొరచాపలు ఈ మృత కళేబరాన్ని తినేశాయి. ఇది నడి సముద్రంలో ఉంది. అది ఒడ్డుకు చేరుకోవాలంటే, గమ్యం చేరుకోవాలంటే ఎగిరే పరిస్థితి లేదు. మనం కూడా ఈ టెక్నాలజీ, ఈ ఆనందం, ఈ సుఖాలు ఇవన్నీ పర్లేదు. వాళ్ళు చాలా ప్లానింగ్ గా ఉన్నారు. ప్లానింగ్ లేకుండా ఉండే వాళ్ళం మనమే. లాస్ట్ కి ఉండడానికి ప్రదేశం కూడా లేకుండా చేస్తారు. బంగ్లాదేశ్ లో జరిగింది, ఇక్కడ కూడా జరగదు అనే దానికి ఛాన్స్ లేదు. మేల్కోండి, జాగో జాగో, సనాతన ధర్మం వాళ్ళ జాగో. ఏమైపోతుందో లేదు. నీకు సంపాదించావు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉండడానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తావు వాటన్నిటిని? ఏం చేస్తావు వాటన్నిటిని? ఈరోజు ఎంతమంది ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా ఈ సంస్కృతి కాస్తో కూస్తో ఉంది అంటే మన పూర్వీకులు వేసినటువంటి బలమైనటువంటి మూలాల వల్ల ఈరోజు ఉంది. ఈరోజు ఉంది. వాళ్ళు కానీ బలమైనటువంటి మూలాలు వేయకుండా ఉంటే ఈరోజు మనకు పరిస్థితి అగమ్యగోచరం, అగమ్యగోచరం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ముందు వాళ్ళు ఒక దూతను పంపించారు. భారతదేశాన్ని స్టడీ చేసినామయ్యా అన్నాడు. ఆడేమి చెప్పాడు, అయ్యా బాగా స్టడీ చేశాను, అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, బలమైనటువంటి బాంధవ్యాలు, వీటన్నిటినీ వాళ్ళ నుంచి దూరం చేయకపోతే వాళ్ళు నీకెన్నటికీ కూడా బానిసలు కాదు. వాళ్ళు ఎన్నటికీ నీకు బానిసలు కాదు. దాన్ని నువ్వు నష్టపరచాలి, దాన్ని నువ్వు నష్టపరచాలి.
వచ్చారు. క్రమంగా మన నమ్మకాలని, విశ్వాసాలని, మన బాంధవ్యాలని, ప్రేమ అనురాగాల్ని డివైడ్ అండ్ రూల్ విడగొట్టి మనల్ని బానిసలు చేసుకుని కులాల మధ్యలో చిచ్చులు పెట్టారు, రాష్ట్రాల మధ్యలో చిచ్చులు పెట్టారు, చక్రవర్తులు సామంతుల మధ్యలో చిచ్చులు పెట్టారు. మనలో కొట్లాటలు పెట్టి మనల్ని వాళ్ళ బానిసలుగా చేసుకొని 100 సంవత్సరాలు ఊడిగం చేయించుకొని వాళ్ళు పరిపాలన చేసి మన సొమ్ముని, మన సంపదని కొల్లగొట్టుకొని పోయారు. అప్పుడు వాళ్ళు రాష్ట్రాల మధ్యలో విభజన చేశారు, కులాల మధ్యలో విభజన చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతిని మనం అనుసరించడం వల్ల, సనాతన ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది మనం అనుకుంటాం, అరే హైందవ జాతికి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఒక్కడు వీధిలోకి రాడు, ఒక్కడు గలం విప్పడు, ఒక్కడు పిడికెలు బిగించడు, ఏం అన్యాయం అయ్యా? దానికి కారణం ఏంటో చెప్పమంటావయ్యా? మా ఇంట్లో గొడవలకి టైం లేదయ్యా, ఇంకా ధర్మానికి, దేశానికి వీధిలోకి వచ్చి పిడికెలు ఎక్కడ బిగిస్తామయ్యా? ఇది అయ్యా పరిస్థితి. ఇళ్లలో ప్రేమతత్వం లేదు. కారణం ఏంటి? ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని మనం ఎవరం అనుసరించట్లేదు. రామాయణాన్ని అనుసరించినంత వరకు బలంగా ఉన్నాం మనం, మహాభారతాన్ని అనుసరించినంత వరకు బలంగా ఉన్నాం, భగవద్గీతను అనుసరించినంత వరకు చాలా బలంగా ఉన్నాం. వాటిని ఎప్పుడైతే విస్మరించామో బలహీన పడిపోతూ ఉన్నాం రోజు రోజుకి. ఒంటరితనం, ఇంట్లో అందరున్నాం, ఇందాక చెప్తూ ఉన్నారు వారు, కలిసి భోంచేయాలా, కలిసి మెలిసి మెలగాలా, ఎక్కడుందండి? అది ఎప్పుడో పోయిందండి. ఎవడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో ఎవడికి తెలియదు. అత్తను చూస్తే కోడలు ఇట్టంటది, కోడలను చూస్తే అత్త ఇట్టంటది, కొడుకుని చూస్తే తండ్రి ఇట్టంటాడు, తండ్రిని చూస్తే కొడుకు ఇట్టంటాడు. ఎవరికి సఖ్యత లేదు. బంధాలు బాంధవ్యాలు లేనప్పుడు బలం ఎక్కడ నుంచండి వస్తుంది? ఒక్క కర్రపులని ఈజీగా విరిచేయచ్చు, 10 కర్రపులను కట్టగా కడితే దాన్ని విరవడం కష్టం. కుటుంబాల్లో బలం లేదు అంటే కారణం బాంధవ్యం బలహీనమైపోయింది, బాంధవ్యాలు బలహీనమైపోయాయి. ఒక భర్త హనుమాన్ చాలీసా సీరియస్ గా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏమండి అంత సీరియస్ గా రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నారనిందంట. భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చెప్పి చదువుతున్నాను వే అన్నాడంట. అప్పుడు భార్య సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అని అడిగిందంట. ఆ భర్త చెప్పాడంట, అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. ఒక తల్లి దగ్గరికి పిల్లవాడు వచ్చాడంట, 10 సంవత్సరాల వయసులో. అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా చాక్లెట్లు గీక్లెట్లు కొనుక్కునేదానికి డబ్బులు ఏమైనా కావాలా? తీసుకోలేదంట. 15 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎరా కొత్త సినిమాకి ఏమైనా వెళ్ళాలా? డబ్బులు కావాలా? తీసుకో, ఇచ్చేసిందంట. 25 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నావా? పెళ్లి చేసేయమంటావా? పెళ్లి చేసిందంట. 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. పెట్టమన్న దగ్గర సంతకం పెట్టనరా అనిందంట. అంటే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్రేమ వెనకాల పరమార్థం ఏంటో తల్లికి చక్కగా అవగతం అయిపోయింది. పెట్టమన్న దగ్గర సంతకం పెట్టనరా అనిందంట. తల్లిదండ్రులు పిల్లల మధ్య బాంధవ్యాలు ఇస్తున్నాయి. రామాయణం చూడండి, రామాయణం చూడండి. పితృవాక్ పరిపాలన కోసం రేపు పట్టాభిషిక్తుడు కావాల్సినటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాడు. పెద్దలను గౌరవించాల. భవిష్యత్తులో నేను ఒక మర్యాద పురుషోత్తముడిగా వచ్చాను, మర్యాదలు నేర్పించడానికి వచ్చాను. పెద్దల మాటను ఎట్లా గౌరవించాలా అనేది ప్రపంచానికి తెలియపరచడం కోసం రేపు పట్టాభిషిక్తుడు కావలసినటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక ప్రకారం అరణ్యాలకు వెళ్ళాడు. ఇప్పుడు తండ్రిని దోసేస్తారు అరణ్యాల్లోకి. వీళ్ళెలరు
ఇది పరిస్థితి ప్రస్తుతం. ఈరోజు మంచి మాటలు పెద్దలు చెప్తే వినే పరిస్థితి కూడా లేదు. నేను ఎక్కడికి ఉపన్యాసంకి వెళ్ళినా ఉపన్యాసం అయిపోయిన తర్వాత కొంతమంది పెద్దలు వచ్చి, గురువుగారు నేను చెప్పినట్టు కాదు కానీ మా వాడిని పిలుస్తాను, కొంచెం మంచి మాటలు చెప్పండి. మేము చెప్తే అసలు ఏమి వినట్లా వాడు, మేము చెప్తే ఏమి వినట్లా, మీరు చెప్పండి ఏం ఎందుకు వినట్లా. వాడి కోసం మనం సమయం కేటాయిస్తే కదా. ఇందాక వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో కూర్చుంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ ఉంది. ఇంతకు ముందు ఏంటి అంటే దుష్ట దూరదర్శనం వచ్చింది, మహమ్మదీయులు వచ్చారు, 5% నష్టపరిచారు మన సంస్కృతిని. ఇంకోరు వచ్చారు, వాళ్ళకి 5% నష్టపరిచారు. దుష్ట దూరదర్శనం వచ్చింది, 90% నాశనం చేసింది మన సంస్కృతిని. 90%. రాజస్థాన్లో ఒక ఊరికి ఒక పాశ్చాత్యుడు వచ్చాడంట. ఒక దుకాణానికి వెళ్ళాడు. ఒక పెద్ద రామాయణం చదువుకుంటున్నాడు. ఒక పిల్లవాడు దుకాణం ముందు ఆడుకుంటున్నాడు. మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏదో కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. సేమ్ సీన్. ఒక వ్యక్తి రామాయణం చదువుకుంటున్నాడు, ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు, మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈ పాశ్చాత్యుడికి ఏం అర్థం కాల. ఏమయ్యా మీ ఊర్లో వయసులు ఏం పెరగవా? నేను 20 సంవత్సరాల కిందట వస్తే ఇట్లా ఉండింది, ఇప్పుడు కూడా ఇట్లా ఉంది అన్నాడు. అప్పుడు ఆ మధ్య వయస్కుడు చెప్పాడు, మీరు పొరపడుతున్నారండి. మీరు 20 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు మా తాతగారు రామాయణం చదువుతున్నారు, ఆయన మరణించారు. మా తండ్రి గారు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఆయన ఇప్పుడు రామాయణం చదువుకుంటున్నాడు. నేను దుకాణం ముందు ఆడుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను. నా దుకాణం ముందు ఇప్పుడు ఆడుకునేవాడు నా పిల్లోడు అన్నాడు. ఏం మారలేదు. తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చాడండి ఇతను. ముగ్గురు కనిపించలేదంట. అరే ఏమైపోయారు? రామాయణం ఆయన లేడు, వ్యాపారస్తుడు లేడు, ఆడుకునే పిల్లోడు లేడు. అంటే ఆ దుకాణంలో ఒక చిన్న క్యాబిన్ ఒకటి చేసుకొని దాంట్లో టీవీ పెట్టుకొని ముగ్గురు కూర్చొని చూస్తున్నారంట. అయిపోయింది కథ. ముగ్గురు కూర్చొని చూస్తున్నారు, ఎవరు లేడు. మరి దుష్ట దూరదర్శనం వచ్చి చేసింది. మరి ఇప్పుడు శకుని మామ వచ్చాడు. శకుని మామ ఏం చేశాడు? కౌరవుల పక్కనే ఉండి వాళ్ళని నాశనం చేశాడు శకుని మామ. ఆ శకుని మామ ఎవరంటే సెల్ ఫోన్. శకుని మామ అంటే సెల్ ఫోన్. ముట్టి దునియా హై, చేతిలో ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఉండే చెత్తంతా నీ బుర్రలో ఉంది. నువ్వు నాశనం అయిపోతా ఉన్నావు. ఎందువల్లంటే ఆధ్యాత్మికత ఏది ఎట్లా ఉపయోగించాలా అనేటువంటి ఒక వికాసాన్ని మనిషికి ఇస్తుంది. ఆ ఆధ్యాత్మికత లేకపోతే ఈ టెక్నాలజీని సద్వినియోగపరిచేదానికన్నా దుర్వినియోగపరచడమే ఎక్కువ అవుతుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలా. ఒక కోత ఒకటి ఉండిందంట, దానికి ఆకలేస్తుంటే అటు ఇటు చూసింది. గోదావరి అవతల కట్టున పెద్ద తోట ఉంది, తోట నిండుకు పండ్లు కాస్తున్నాయంట. అరే నది దాటి వెళ్ళిపోతే పండు తింటే ఆకలి తీరుతుందని చెప్పి దాటడానికి ప్రయత్నించిందంట. నీళ్ళలో పడిపోయింది, ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఒక పెద్ద మనిషి చూసి కాపాడి గట్టు మీద పెట్టాడు. అది నేరుగా వెళ్ళిపోయి తోటలోకి వెళ్ళి పండ్లు బాగా తినేసి కొంచెం శక్తి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందంట. నేను నదిలో కొట్టుకొని పోతూ ఉంటే నన్ను పెద్ద ఆయన కాపాడాడు కదా, ఈ రోజు నుంచి నేను సమాజ సేవ చేయాలా, ఎవరైనా నదిలో కొట్టుకుపోతే కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి గట్టు మీద కూర్చొని పరిశీలనగా చూస్తూ ఉంది. ఎవరైనా కొట్టుకుపోతే కాపాడదామని చెప్పి కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక చాపకిళ్ళ కొట్టుకుపోతా ఉంది. దాన్ని పట్టుకొని తీసి గట్టు మీద పెట్టేసింది. మన పరిస్థితి ఆ కోతిలాగా ఉంది. మనం చేసే పనులు మనకు ఉపయోగపడతాయా, సమాజానికి ఉపయోగపడతాయా, రాష్ట్రానికి ఉపయోగపడతాయా, దేశానికి ఉపయోగపడతాయా, ప్రపంచానికి ఉపయోగపడతాయా తెలియకుండా ఆ పిచ్చి కోతిలాగా జీవితాలను గడిపి మనము దుర్భరమైన పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న పరివారం కూడా దుర్భరమైన పరిస్థితుల్లో జీవితాలు గడుపుతూ ఉన్నాం. ఏది ఏ సమయంలో ఎట్లా ఉపయోగించి మనల్ని ఉద్ధరింపజేసుకోవాలా, సమాజాన్ని ఉద్ధరింపజేయాలా అంటే దానికి ఒక ఆధ్యాత్మిక వికాసం మార్గదర్శకం కావాలా. అర్జునుడు పిచ్చోడయ్యారు. తాతల్ని, గురువుల్ని, బంధువుల్ని అందరినీ చూశాడు.
తికమక చెందాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిరోజు మన జీవితంలో కూడా కురుక్షేత్ర సంగ్రామమే. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు ఏం చేశాడు? గురువుగా భగవంతుని స్వీకరించి నాకు ఒక మార్గం చూపించండి అన్నాడు. ఆ మార్గం చూపించేటువంటి ఆధ్యాత్మిక వేత్తలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరూ సక్రమైన మార్గంలో నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నష్టం జరుగుతుంది ఈ ధర్మానికి. ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం ఏముందండి? నష్టానికి కారణం ఏంటో తెలుసుకోండి. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు 40 సంవత్సరాలు భారతదేశంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా పాశ్చాత్య సంస్కృతి వెనకాల పరిగిస్తున్నారు. ఈ సంస్కృతి ట్రాన్సిట్ పీరియడ్ అది. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా అది చేస్తుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మీరు అమెరికాకు వెళ్ళండి, వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేయండి. అప్పుడు ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తుంది. 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. మొన్న పుతిన్ గారు వచ్చారు, మన గౌరవ ప్రధానమంత్రి భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. ఏ భాషలో భగవద్గీతని? రష్యన్ భాషలో భగవద్గీత. ఈ రోజు ఇస్కాన్ తరపున ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో భగవద్గీత అనువాదం అయి ఉంది. ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో. ఆయన కారు గ్యారేజీల్లో ఉన్నారు, పార్కుల్లో ఉన్నారు. ఎముకలు కొరికేసే చలి. ఈ రాజమండ్రి ఉండే చల్లే తట్టుకోలేకుండా ఉన్నాం మనం. పెట్టెల్లో ఉండే స్వెటర్లు, గిటర్లు అన్ని తీసేస్తున్నాం బయటికి. అటువంటిది అమెరికాలో చలిలో 70 ఏళ్ల ముసలాయన వెళ్ళారు. నా ధర్మాన్ని పాటించేటట్టు ప్రపంచమంతా చేయాలా అనేటువంటి సంకల్పంతో ఆయన వెళ్ళారు. 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా 14 సార్లు పర్యటించారు. నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు, సైంటిస్టులు, మ్యూజిషియన్స్, పొలిటీషియన్స్, అమెరికన్స్, ఆఫ్రికన్స్, రష్యన్స్ అందరినీ కూడా సనాతన ధర్మం అనుసరించేటట్టుగా చేశారు. ఏంటయ్యా సనాతన ధర్మం? ఈ మధ్య పెద్ద డిస్కషన్. ఏంటి సనాతన ధర్మం? ఆత్మ శాశ్వతమైంది. ఏ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ఆనందంగా జీవించగలవో ఆ ధర్మాన్ని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ప్రభుత్వ చట్టాలున్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా? ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలను తెలుసుకొని జీవనాన్ని గడపాలా? ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత, సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాలి మనం, ఇది తెలుసుకోవాలి. నేను 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద విద్యార్థులకు ఒక పోటీ పెట్టాను. 2 రాష్ట్రాల నుంచి 40,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మన సుబ్రహ్మణ్య మైదానంలోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాను. అప్పారావు గారు కూడా వచ్చారు ఆ రోజు. 15,000 దగ్గర మంది అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ఫస్ట్ ప్రైజ్ ముస్లిం సోదరులకు వచ్చింది. ఆ నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన పిల్లవాడు మన ఆర్గనైజర్స్ దగ్గరికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నాడు. మనోడు భయపడ్డారు, అడే మాట్లాడతాడు అని. నా దాకా వస్తే వేదిక మీద పిలిచాడు. వచ్చాడు, మైక్ తీసుకున్నాడు. మా పెద్దలు ఒక మాట చెప్పారు, భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 స్టేట్ ఫస్ట్ ప్రైజ్ పెట్టారు. నాకు చాలా టెంప్టేషన్ తోటి ఎన్రోల్ చేసుకున్నాను. భగవద్గీత చదవడం మొదలు పెట్టాను. భగవద్గీత చదివిన తర్వాత మా పెద్దలు చెప్పిన మాట సత్యం కాదు అని అర్థమైంది. ఎందువల్ల అంటే మొదటి నుంచి చివరి వరకు మతం అనే పదమే లేదు భగవద్గీతలో. ఇది మానవాళికి మార్గదర్శకం అన్నాడు ఆ పిల్లవాడు. ఇది మానవాళికి గైడ్ బుక్ భగవద్గీత. ఇది చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అని నిర్ణయించుకొని మాంసాన్ని భుజించడం మానేశాను అన్నాడు. ఈరోజు
ధర్మం నష్టం జరిగింది అంటున్నారు. ఎందుకు నష్టం జరుగుతుందో చెప్తాను. మనం ఈ ధర్మం గురించి ఎవరికి చెప్పట్లేదు, దీంట్లో ఉన్నటువంటి మాధుర్యం. తర్వాత ఆ పిల్లవాడు ఏం కోరుకున్నాడో తెలుసా? చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకుని వెళ్తారు. నాకు ఒక చిన్న విజ్ఞప్తి ఉంది. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకొని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అన్నాడు. ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అన్నాడు. ఒక 2-3 సంవత్సరాల కిందట మధురపూడిలో ఒక సత్సంగం పెడితే వెళ్ళాను. ప్రవచనం అయిన తర్వాత ఈ యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తన, ఈ హరే కృష్ణ మంత్రం 108 సార్లు అందరిచే చేయించాను. ఆ ఆర్గనైజ్ చేసిన ఊరు పెద్ద ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక 10 మందిని తీసుకొచ్చి గురుగారు, మీరు 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తే ఈ 10 మంది కూడా చేశారు అన్నాడు. నేను అన్నాను, ఆ 10 మందే కాదయ్యా, 200-300 మంది పైన ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చేశారు కదా అన్న. వీళ్ళలో ప్రత్యేకత ఉందన్నాడు. ఏంటది అన్నాను. వాళ్ళు మతం మారిపోయారు, కానీ ఈరోజు మీరు 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తే వాళ్ళు కూడా చేశారు అన్నాడు. నేను అడిగాను, ఏమయ్యా మతం మారిపోయారు కదా, ఎందుకు చేశారు మీరు అన్నాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? గురువుగారు 1.5 గంట సేపు సనాతన ధర్మం గురించి చక్కగా చెప్పారు, మాకు ముందు ఎవడైనా చెప్పుంటే మేము అసలు మతం ఎందుకు మారుతాము, మేము ఎందుకు మతం మారుతాము? సనాతన ధర్మం అంటే నూతనం కానటువంటిది. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తా ఉన్నా. అప్పుడు హైదరాబాద్ ఇస్కాన్ మందిరానికి అధ్యక్షుడుగా ఉన్నా. అనంతపూర్లో మందిరం నిర్మాణం జరుగుతుంటే ట్రైన్లో కూర్చొని పోతూ ఉన్నా. ట్రైన్లో చాలా సమయం ఉంటుంది. నేను నా బ్యాగ్లో నుంచి భగవద్గీత తీసి చదువుతా ఉన్నాను. నా ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని నన్ను గుడ్లు నింపి చూస్తూ ఉన్నాడు. నేను కూడా గమనించాను, ఈయనకు కానీ శక్తి ఉంటే ఏదో మన పురాణాల్లో చెప్పినట్టు నేను కాలిపోయి ఉండేవాడిని కానీ ఆయన అనుకొని, ఏంటి ఎంత తీక్షణంగా చూస్తున్నాడు అన్నాడు. ఆయన కొంచెం గడ్డం ఉండలేండి, అర్థమైంది నాకు ఎందుకు చూస్తున్నాడు అని. తర్వాత ఆయన కొన్ని నిమిషాల తర్వాత తట్టుకోలేక మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నాడు. ఏంటండి అన్నాను. ఇదంతా ఓల్డ్, లేటెస్ట్ తీసుకోవాలి మీరు అన్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి అన్నాడు. భగవంతుడు ఈ హిందూ ధర్మం అనేది ఇచ్చాడు, సంతృప్తి చెందలేదు. తర్వాత క్రిస్టియానిటీ అని ఇచ్చాడు, దాంతో కూడా సంతృప్తి చెందలేదు. ఫైనల్గా ఫైన్ ట్యూన్ చేసి ఇస్లాం అని ఇచ్చాడు, ఇది మీరు పాటించాలా అన్నాడు. ఏమండి, నాకన్నా వయసులో పెద్దగా ఉన్నట్టున్నారు, కొంచెం అవగాహనలో లోపం ఉంది మీకు నేను ఇస్తాను చూడండి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. భగవంతుడు అనేవాడు మనిషి ఏదన్నా తయారు చేసినప్పుడు మొదట సైకిల్ కనుక్కుంటాడు, తర్వాత దానికి మోటార్ బిగిస్తాడు, తర్వాత దాని హార్స్ పవర్ పెంచుతాడు, దాంట్లో టెక్నాలజీ ఇంకా పెంచి స్పీడ్ ఎలివేట్ చేస్తాడు. అది మనిషి. భగవంతుడు అట్లా కాదు, ఇచ్చేటప్పుడే చాలా గొప్పది ఇస్తాడు. ఎవడన్నా పిల్లవాడికి తండ్రి చెప్తాడు, ఒరే 100కి 100 మార్కులు తెచ్చుకోరా సన్మార్కులు అంటాడు పరీక్షల్లో. వాడిని గమనిస్తాడు, కొన్ని రోజులకి వాడికి వచ్చేటట్టు కనపడదు. అప్పుడు అంటాడు, ఒరే 60 మార్కులన్నా తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ అన్నా తెచ్చుకోరా అంటాడు. మళ్ళా కొన్ని రోజులు గమనిస్తాడు, వాడికి 60 మార్కులు కూడా వచ్చేటట్లేవు. అప్పుడు ఏమంటాడంటే, ఒరే 35 మార్కులన్నా తెచ్చుకొని పాస్ అన్నావరా అంటాడు. 100కి 100% పవిత్రమైన జీవిత విధానం సనాతన ధర్మం, అది వీడు పాటించలేడు అని చెప్పి 60 మార్కులు వచ్చేది ఒకటి చెప్పాడు. అది కూడా కాదని చెప్పి 35 మార్కులు వచ్చేది మీకు చెప్పాడు. నా దాన్ని వదిలేయమంటావేంటయ్యా, ఇది అన్నిటికన్నా ఉత్తమమైంది, దీని నుంచి అన్నీ వచ్చాయ్యా, దీని నుంచి అన్నీ వచ్చాయి. చరిత్ర చెప్తుంది, వాళ్ళే చెప్తారు. 12-13 సంవత్సరాల వయసులో అదృశ్యమైనటువంటి జీసస్ క్రీస్తు 25 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఆ మధ్య కాలంలో కాశ్మీర్కి వచ్చి మన వైదిక సాంప్రదాయాన్ని స్టడీ చేసి దాంట్లో నుంచి వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలరో అంత తత్వాన్ని చెప్పాడు. అందుకనే బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఇంకా శాస్త్రాల్లో చెప్పేది ఉంది, మీకు అర్థం కాదు కాబట్టి ఇంతటితో నేను ముగించేస్తున్నానంటాడు. ఇవన్నీ మనకు తెలియదు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, ఎందుకు మారిపోతా ఉన్నారు? వాళ్ళు టార్గెట్ చేసిన ప్రదేశాలు ఏంటి? హాస్పిటల్స్, ఎడ్యుకేషను, హాస్పిటల్స్, వాళ్ళ మందిరాలు.
మన మందిరాల్లో బోధన ఏం లేదు. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళు అనుకుంటారు అట్ట పోయి గంట కొట్టేసి వెళ్ళిపోతే సరిపోదు, కూర్చొని విందాం 4 మాటలు. పూర్వకానికి ఒక చిలక ఉండిందంట. ఆ చిలక అంటే మనము ప్రతిదీ దాని పరమార్థం అర్థం చేసుకొని చేయట్లేదు. అది రామారామ అనిందంట. ఒక గురుగారు చూసి ఇంప్రెస్ అయిపోయారంట. చిలక రామారామ అంటుంది ఏంటి? మనం కూడా ఇటువంటి సభలు ఏదైనా జరిగితే రామారామ అంటాం, మళ్ళా అనం మరుసటి రోజు మళ్ళా ఉండదు. దాన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టుకున్నాడంట. ఆయన ఏదో చార్ధాం యాత్రకి వెళ్తానని చెప్పి అనుకొని దీన్ని వదిలేసి వెళ్తే ఆశ్రమంలో అపాయం జరిగిపోతుంది, దీనికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని చెప్పి వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు. నువ్వు దానికి ప్రేరణ అయిపోయి వల్ల కూర్చున్నావంటే చిక్కుపోతావు అని చెప్పాడంట. అదేం చేసిన చిలక, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతాము. అదొక పాట అనుకునింది, నేర్చుకునింది. ఆయన రిపీట్ చేస్తుంటే గురువుగారు అనుకున్నారు దీనికి జాగ్రత్తలన్నీ తెలిసిపోయాయి, నేను దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఏం పర్వాలేదు, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతామని చెప్తుంది కదా, జాగ్రత్తలన్నీ చెప్పేశానని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే యజమాని లేడు కదా, వేటగాడు నిజంగానే వచ్చాడు, వల వేశాడు, గింజలు వేశాడు. ఇదేమో పాడుతూ ఉంది చెట్టు కొమ్మ మీద కూర్చొని, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుకుపోతాము. అది ఆ వేటగాడు అనుకున్నాడంట, దీనికి నా గురించి అంతా తెలిసిపోయింది, దొరకదు, వేరే పక్షులను దొరుకుతాయి కదా అని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇది పాడుకుంటా పోయి కూర్చుంది, చిక్కుపోయింది. చిక్కుని కూడా ఏమంటుంది, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము పాడుతూనే ఉంది. తీరా దాని పీక వస్తుంటే కూడా సేమ్ పాట. మనం కూడా అట్టగే ఉన్నాం, దాని పరమార్థం ఏంటో తెలుసుకోవట్లేదు. అది ఎందుకు చెప్పాడు ఆయన? నువ్వు జాగ్రత్తగా ఉండమని. భగవద్గీత శ్లోకాలు ఊరికే చెప్పడం కాదు, దాని వెనకాల పరమార్థం ఏంటి, నీ జీవిత శైలి, అది జీవించడానికి మార్గం భగవద్గీత. డూస్ అండ్ డోనాట్స్, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఇవన్నీ చెప్పున్నారు భగవద్గీతలో. మనం శ్లోకాలు నాకొచ్చు కానీ దాని పరమార్థం తెలియదు. మనము ఎంత అంధకారంలో జనుల్ని ఉంచాము అంటే ఈ రోజు మన ధర్మం నాశనం అయిపోవడానికి మనమే కారణం అని చెప్పి అంగీకరించాలా. ఈ తత్వాన్ని మనం బోధించట్లేదు, మన పిల్లలకి చెప్పట్లేదు, మన పరివారానికి చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. దీంట్లో ఉన్న మాధుర్యం ఎవరికి తెలియపరచట్లేదు. ఎంత అజ్ఞానంలో ఉంచామంటే హాస్పిటల్లో చేస్తాం, వస్తారు, మీ గురించి ప్రార్థన చేయమంటారండి అంటాడు. నువ్వు ప్రార్థన మాత్రమే చేయి, చికిత్స మాత్రం చేయొద్దు, నన్ను బాగు చేయి చూద్దాం. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే వేసుకునే టాబ్లెట్ వల్ల మనకు తగ్గుతుంది అనుకోము, ఆ ప్రార్థన వల్ల తగ్గుతుందని చెప్పి అనుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే ఇంట్లో పటాలు తీసుకెళ్లి గోదాట్లో పడేసి సరెండర్ అయిపోతున్నాం. ఆ గోదాట్లోని మునిగేసి ఎవడో ఒకటి కూర్చున్న కొమ్మ నరుకుతున్నాడంట. పోయే బాద్షా చెప్పాడంట, ఒరే కూర్చున్న కొమ్మ నరికేస్తున్నావురా, పడిపోతావు అన్నాడంట. వాడన్నాడంట, నీ పని నువ్వు చూసుకో, నాతో నీకు దేనికి అన్నాడంట. ఆ బాద్షా వెళ్ళిపోయాడు, ఆ కొమ్మ నరికేశాడు, కింద పడ్డాడు, నడి ఎదిరింది, దుమ్ము దులుపుకొని ఆ చెప్పిన వ్యక్తి వెనకాల వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఇందాక కోపం అన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంట్రా అంటే జరగబోయే భవిష్యత్తు చెప్పారు మహాత్ములు అన్నాడంట. ఓరి పిచ్చోడ, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియదు, అది మూర్ఖుడా, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టి చాలా పనులు ఉన్నాయి. మన హైందవ జాతిని అటువంటి మూర్ఖత్వంలో పెట్టాము. నిజంగా టాబ్లెట్ కి తగ్గుతుందా, ప్రేయర్ కి తగ్గుతుందా అనేది కూడా తెలియనటువంటి స్థితిలో మనం ఉంచామంటే ఈ ధర్మ ప్రచారం జరగని దాని వల్ల వాళ్ళ అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ధర్మాన్ని మనం ప్రచారం చేయాలా? యూనివర్సల్ లా ఒకటే, చేసిన కర్మ ఎవడు తప్పించుకోలేడు. ఆధ్యాత్మిక చింతన మనిషి యొక్క వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావడానికి పిచ్చి మిరాకిల్స్ కోసం కాదు. పిచ్చి మిరాకిల్స్ ఏం జరగవు. ఈయన అందరికీ రోగాలు కుదురుస్తాడు, ఆయనకేమైనా ప్రాబ్లం అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాడు. మూర్ఖత్వం మనకు అర్థం కాదు. అరే ఆయిల్ ఇస్తున్నారు, కర్చీఫ్ ఇస్తున్నారు, నిన్నెవడో చెప్తున్నారు చెమట ఉండిందంట, అది పూసుకుంటే రోగం పోయిందంట.
రోగం పోతే కరోనా వస్తుందో ఎవరికి తెలుసు? అంత మూర్ఖత్వంలో ఉన్నాం మనం, అంత మూర్ఖత్వంలో ఉన్నాం. వీటన్నిటి కారణం ఏంటి అంటే, నిజంగా చెప్తున్నాను, మనం దేవాలయాల్లో ధర్మం గురించి ప్రచారం జరగట్లేదు. ఇళ్లలో మా తాతగారు, మేము చిన్నప్పుడు సాయంత్రం అయితే ఆయన పొలం పనులు అన్నీ చేసుకున్న తర్వాత మేము సెలవులకు వెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామాయణం, మహాభారతం ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు తాత బిజీ, అవ్వ బిజీ, అమ్మ బిజీ, నాన్న బిజీ, పిల్లోడు బిజీ. ఏమయ్యా బిజీ అంటే పనికి మాలిన దానికి బిజీ, ఒక్కటి ఉపయోగపడేదానికి లేదు. టెంపుల్కి వెళ్తే కూర్చోవాలంటారు, ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో? కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానిక? ప్రసాదం తినడానిక? పూర్వపు రోజుల్లో టెంపుల్ ఇస్ ద ప్లేస్ ఫర్ లర్నింగ్, జ్ఞానానికి కూడలి, జ్ఞానానికి కూడలి. భగవంతుడిని దర్శించిన తర్వాత ఎవరో ఒక సాధువు అక్కడ కూర్చొని ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే అది వినడానికి కూర్చునేవాళ్ళు. రాను రాను చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అదొక సెంటిమెంట్ అయిపోయింది. అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంట అక్క, అటు వంగి లేచి వెళ్ళిపోతా ఉంటారు. ఏమ్మాయి అత్త కూడలు కొట్టుకున్నారంటే తెలియదు నీక? గుడికి వచ్చి చాలా రోజులు అయింది లేక వచ్చి ఉంటే తెలుసుండేది అంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు అక్కడికి వెళ్ళి చర్చించేది ఈ కథలు. మనం అక్కడికి వెళ్ళి చర్చించేది ఈ కథలు కాదు. ధర్మం, ధర్మం ఏంటండి? రామాయణం, మహాభారతం, శివతత్వం, ఏ తత్వమైనా తీసుకోండి, ప్రేమతత్వం మనది. ఆ తత్వం జనాలకు తెలియక తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు. శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం చేస్తున్నారు. మొదటి రోజు పాదరక్షణ లేకుండా నడుస్తూ ఉంటే పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి వాటిని తీయడానికి ప్రయత్నిస్తే వారించాడంట, వద్దొద్దన్నాడంట. రెండో రోజు గుచ్చుకున్నాయి, మూడో రోజు గుచ్చుకున్నాయి, 7 రోజులు ఆ ముళ్ళు అట్లాగే గుచ్చుకున్నాయంట పాదాలకు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి లక్ష్మణ స్వామి చెప్పాడంట, అమ్మా అన్నగారి పాదాలకి ఆ ముళ్ళు గుచ్చుకొని ఉంటే చూడలేకుండా ఉన్నాను, ఆయనేమో నన్ను అనుమతించట్లేదు తీయడానికి, మీరు దయచేసి రికమెండ్ చేయండి అమ్మా, పాదాలకు ముళ్ళు తీసేస్తానంటే సీతమ్మ తల్లి వెళ్ళి రాముల వారితో అడిగిందంట, స్వామి ఆ ముళ్ళు తీయడానికి ఎందుకు లక్ష్మణుని అనుమతించట్లేదు, తీసేయచ్చు కదా అంటే అప్పుడు రామచంద్రుల వారు చెప్పారంట, దేవి నా పాద పద్మముల ఆశ్రయం ఎవరు తీసుకున్నా తిరస్కరించాలని మాట ఇచ్చాను, ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, ఎట్ట తీసేస్తాను? ఈ దండి రాముడు, ఈ దండి రాముడు. నిన్నెవడో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎందుకయ్యా చంపేశారా బంగ్లాదేశ్లో అంటే, కాఫీర్ మమ్మల్ని నమ్మకపోతే చంపేస్తామన్నాడు. ప్రెస్ మళ్ళా అడిగాడు, మళ్ళా చెప్తున్నాడు చంపేస్తాం అన్నాడు, మళ్ళా అడిగితే చంపేస్తాం అన్నాడు. దైవం మనందరం ఆయన బిడ్డలైనప్పుడు దైవం చెప్తుందా అండి? ఒక పిల్లవాడు మంచోడు ఉంటాడు, ఒక పిల్లవాడు చెడ్డోడు ఉంటాడు. చెడ్డోడు అని చెప్పి తండ్రి ఏమన్నా పిల్లడు చంపేస్తాడా? ఇది దైవత్వమా? ఇది మాతృత్వమా? మరి మన స్వామి ఎంత గొప్పవాడు. లంకకి వెళ్ళాడు, విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి పాహిమాం రక్షమాం అన్నాడు. అంటే రామచంద్రుల వారు నవ్వుతూ అన్నారు, విభీషణ కలత చెందకు, లంకకి నేను రాజుని చేస్తానయ్యా అన్నాడు. వానరులందరూ వచ్చారు, వచ్చి నిమ్మ చెట్టు కాసిన ప్రతి కాయ పుల్లగానే ఉంటుంది స్వామి, రావణాసురుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు, శూర్పణఖ ఎటువంటిది, విభీషణుడికి రాజుని చేస్తానని మాటిస్తున్నారు, వాడికి ఆశ్రయం ఇస్తున్నారు ఏంటి అన్నారు. అప్పుడు రాముని వారు ఏమన్నారో తెలుసా? హే వానరోత్తములారా, విభీషణుడే కాదు రావణాసురుడు వచ్చినా కానీ రాజును చేస్తానన్నాడు. మరి విభీషణుని లంకకి రాజును చేస్తానన్నారు, రావణాసురుడు వచ్చి శరణాగతి పొందితే ఎక్కడ రాజును చేస్తానన్నాడు. అప్పుడు రాములు వారు అన్నారు, అయోధ్యకు రాజును చేస్తాను రావణాసురుడిని అన్నాడు. మరి మీ తండ్రి గారి కోరిక ప్రకారం భరతుడిని రాజును చేస్తానన్నారు కదా అయోధ్యకి, మరి రావణాసురుడిని అయోధ్యకు రాజును చేస్తే మరి భరతుడి పరిస్థితి ఏంటి అన్నాడు. అప్పుడు రాములు వారు అన్నారు, రావణాసురుని అయోధ్యకు రాజును చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజును చేస్తాను అన్నాడు. మరి వైకుంఠానికి రాజును చేస్తే మీరెక్కడ ఉంటారయ్యా అన్నాడు. అప్పుడు రాములు వారు అన్నారు, నాకు ప్రదేశమే లేకపోతే నా పరమ భక్తుడైనటువంటి హనుమంతుని హృదయ సామ్రాజ్యంలో నేను కొలువవుతాను, నాకు రాజ్యం అవసరం లేదన్నాడు. అది శ్రీరామచంద్రుడు, అది శ్రీరామచంద్రుడు, అది శ్రీరామచంద్రుడు. మరి కృష్ణుడు
బృందావనంలో కోతుల మధ్యలో కూర్చొని వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నాడు. యశోదమ్మ వచ్చింది, కన్నయ్య, పిల్లలు కోతుల్ని చూస్తే భయపడి పారిపోతారా? వాటి మధ్యలో కూర్చొని వెన్న మీగడ తినిపిస్తున్నావు, భయం లేదంట్రా అని. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అమ్మా, నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలని నా వెనకాల వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి. ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు. కానీ నా సేవ వదిలిపెట్టలేదు. అందుకని నా స్వహస్తాలతో వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నాను అని చెప్పాడు యశోదమ్మకి కృష్ణుడు. యుగం మారిపోయింది, చేసిన సేవ మరవలేదు. మీరు ఈ మనుషులకి 99 రోజులు సేవ చేయండి, ఒక్కరోజు ఏదైనా వీలు కాకపోతే చేయలేకపోతే ఆడ పనికి మాలినోడు వేస్తాడు, ఆడ పనికి మాలినోడు వేస్తాడు. భగవంతుడు అట్లా కాదండి, భగవంతుడు అట్లా కాదు. ఈరోజు ముఖ్యంగా మనం ఏంటి అంటే ఆ భగవత్ తత్వాన్ని విస్మరించడం వల్ల వ్యక్తులు జీవిస్తున్నారు కానీ సంతృప్తికరమైన జీవితాలు గడపట్లేదు. ఎందువల్లంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు భర్త, రిలాక్స్ అయిపోదామని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు. ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ కప్పు తీసుకొచ్చే లోపల కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో. ఏమండి, ఈ నెక్లెస్ భలే ఉంది కదండి అంటుంది. వీడికి అప్పుడే వెనక్కాయ పడిపోద్ది గొంతులో. మొన్నే అదే తీసిచ్చాను అంటాడు. కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. ఏదో ఒకటి కమిట్ అయితే కానీ గొంతు దచ్చేటట్లేదని చూస్తాను లేదా అంటాడు. అప్పుడు కప్పు ముందుకు వస్తుంది. అప్పుడు ఏంటి వాడి ఫీలింగ్ చెప్పండి? నేనా జ్యువెలరీనా అట్టని చెప్పి పురుషులేం తక్కువ కాదమ్మా. నేనేదో వాళ్ళని వెనకేసుకొస్తాను. వైసీ వర్స హమ్ కిసీసే కమ్ నాహి, ఎవరికేం తక్కువేం కాదు. ఏం రూట్లో ఎన్నది ఉంటుంది, ఆయన వాళ్ళ రూట్లో వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. ఒక ఇల్లాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చిందంట. ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరెవరు అని అడిగింది. ఒక వ్యక్తి చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకో వ్యక్తి చెప్పాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకో వ్యక్తి చెప్పాడు, నేను విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేదు, ఇంట్లోకి రండి భోజనం పెడతాననింది. అమ్మా, యజమాని లేడు కదా, వచ్చిన తర్వాత పిలవండి. వచ్చిన తర్వాత పిలవండి. యజమాని వచ్చాడు, భోజనం పెట్టిన తర్వాత చెప్పింది, మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఎవరిని పిలుద్దాం? ఒక ఆయన ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. ఆయన మంట అయితే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఏమండి, సంపద ఉండి విజయం లేకపోతే ఏం బాగుంటుందండి అనింది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం. నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. ఆ ఇల్లాలు వెళ్ళి ప్రేమ స్వరూపాన్ని పిలిస్తే అతను లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తూ ఉంటే అప్పుడు ఈ మనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు అంటే వారు సమాధానం చెప్పారు, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు. భరత భూమిలో ఇంతకు ముందు విజయానికి రహస్యం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండింది. ఆ ప్రేమ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడి నుంచి ప్రేమ మనకు వస్తుంది. ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం అనుసరించినప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీజైవ స్వభాకేచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుని అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఈరోజు సమదృష్టి ఎక్కడ ఉందండి? కారణం ఏంటి? ఆ యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుని, అందరూ ఆత్మస్వరూపులు. నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది. ఇది ఆత్మజ్ఞానం. అది ఉన్నంత వరకు ప్రేమ దృష్టి, సమదృష్టి సమాజంలో ఉంటుంది. వేరే ధర్మాల్ని మనం ఏదో కించపరచడం అని కాదు. కానీ ఒకే ఒక్క ధర్మం ఎందుకు బతికుండాలంటే సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక ధర్మం సనాతన ధర్మం. సర్వే జన అంటే సంస్కృతంలో చెప్తారు జనులు మాత్రమే కాదు, సర్వజీవులు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం. మా ధర్మాన్ని పాటించకపోతే చంపేస్తాం, నరికేస్తాం. ఇది కాదు మన ధర్మం. ప్రతి ఒక్కరికి కూడా స్థానం ఇచ్చేది, ప్రతి ఒక్క జీవికి స్థానం ఇచ్చే ధర్మం ఇది. గాన బ్రతకకపోతే మానవాళి మనుగడే లేదు. చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇదే అవుతుందన్నమాట. సో అందువల్ల ఈ ధర్మం బతకాల, ఈ ధర్మాన్ని బతికించాల.
ఎప్పుడు బతుకుతుంది, ఎప్పుడు బతికించగలుగుతామంటే మనం ఆచరించినప్పుడు ఇది బతికుంటుంది. మనం ఆచరించినప్పుడు ఇది బతికుంటుంది. ఉండేదే కలియుగం, అధమమైన యుగం. కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, కొట్లాటలకి కపటానికి యుగం అంట. చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటారు. కపటం మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంది. ఎదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. మనోభావం ఎట్టుంటుంది తెలుసా? వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, అంటే కారు పోకుండా పోతుందా చూడకుండా పోతానా అని చెప్పి లోపల అనుకుంటే అన్న నమస్తే అన్నా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వాడేమనుకుంటాడు తెలుసా? వీటితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నాను అని కుళ్ళుకుంటున్నాడు. వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా చూడకుండా పోతానని మనసులో అనుకుంటూ ఏం తమ్ముడు బాగున్నావా అంటాడు. ఒకసారి ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వచ్చాడంట. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట వేచి ఉన్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతున్నాడు. భీముడు ఆపాడు. ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వచ్చానన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చెనును వేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. భీముడు అన్నాడు, భుజబల సంబంధం ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రం నేను చూశాను అన్నాడు. ఏంటి అది అన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎండితే ఏర్పడింది. అంటే అర్థం ఏంటి అన్నాడు. రే పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటి అది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూర్యరంధ్రంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరిపోయింది, తోక చిక్కుంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. ఊరి ఏనుగు దూరిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన నీ ప్రశ్నలు ఏంటి, బుర్ర వేడెక్కిపోతావు, అన్నగారి దగ్గరికి పోరా అన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటి అది అన్నాడు. గోవు దూడని చంపి తినేస్తా ఉంది అన్నాడు. గోవు సాగు జంతువు, అది దూడం చంపి తినడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరే నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఇప్పుడు ఏంట్రా బాబు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటి అది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే ఓ కొండ మీద నుంచి బండ దొలుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది అన్నాడు. భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే మీ ఒకరైపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకోవడం ఈ డ్రై ప్రెస్లని పో ఇక్కడ నుంచి అని చెప్పి అడుగుతున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుడు చూసి ఏంటి భీమసేన ఇట్లా వచ్చావు అన్నాడు. మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడు ఎవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాలు చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి ఎట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్పాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు అన్నాడు. ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు అన్నాడు. చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేవాడిని, ఓపెన్ చేస్తే 4 పలుకులు ఉంటాయి, గాలి ఉంటుంది లోపల. పాశ్చాత్య సంస్కృతి తలుపులు వెలుకులు చూసి ఈ గొప్ప సంస్కృతిని వదిలేసి దాన్ని అనుసరించి ఆ చెప్పంతా నెత్తినేసుకొని అఘోరిస్తూ ఉన్నాం మనం, అఘోరిస్తూ ఉన్నాం. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యం దేన్ని బట్టి వెలగట్టాలా అంటే అంతస్తుల మేడలు, కరెన్సీ, టెక్నాలజీ కాదు, సంస్కృతి అన్నాడు. మనది దైవీ నాగరికత అన్నారు. దేవతలు కూడా అనుసరించేటువంటి నాగరికత ఈ సనాతన నాగరికత, దైవీ నాగరికత. భాగవతంలో దేవతలు చెప్తారు, భరత భూమిలో పుట్టిన మనుషులు ఎంత అదృష్టవంతులయ్యా, ఆ నారాయణుని పాదపద్మములు సేవించే తరించేటువంటి మహద్భాగ్యం ఉంది. ఉన్నత లోకాల్లో ఉన్న మాకు కూడా ఆ భాగ్యం లేదు. అహోభాగ్యం అహోభాగ్యం, భరత భూమిలో పుట్టిన మానవుల భాగ్యం ఏమిటి అని దేవతలు కొనియాడుతున్నారు భాగవతంలో. అంత గొప్ప జన్మ ఇది, మనం ఇక్కడ పుట్టడమే. దేవతలు కూడా కొనియాడేటువంటి జన్మ, దాని విలువ తెలియక మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. ప్యాకింగ్ బాగుంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. అన్నగారు వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు భీముడు.
అప్పుడు ధర్మరాజు చెప్పాడు, కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే కలియుగంలో చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అన్నది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేసే డిపార్ట్మెంట్. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. మనం ఎవరో ఉగ్రవాదులు వచ్చి మన దేశాన్ని నష్టపరుస్తారనుకుంటున్నాం. లోపల ఉన్న ఉగ్రవాదుల సంగతి ఏంటి? నాణ్యత లేనటువంటి ప్రకృతి వనరులు, సహజమైన ప్రకృతి వనరులు సంపూర్ణంగా కలిగిన దేశం ఏదన్నా ప్రపంచంలో ఉంది అంటే అది భారతదేశం. అన్ని వనరుల నుండి ఆర్థికంగా వెనకబడ్డాము అంటే పరిపాలకుల్లో ఉన్నటువంటి లోపం, అధికారుల్లో ఉన్నటువంటి లంచగొండితనం, దీనివల్ల ఈ దేశం ఇంకా ఆర్థికంగా వెనకబడి ఉందన్నమాట. కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది అంటాడు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలికి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే విచారవదనంతో చెప్తాడు ధర్మరాజు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. దానికి అర్థం అది అంటాడు. పెద్దవాడు అంటాడు నాకు ఆర్థిక ఇబ్బందులు, రెండోవాడు అంటాడు ఆరోగ్య ఇబ్బందులు, మూడోవాడు అంటాడు నాకు సంతానం ఎక్కువ, వాళ్ళతో ఏగలేక చస్తున్నాను అంటాడు, 4వ వాడు మీ కోడలకు అస్సలు బాగలేదంటాడు, 5వ వాడు అడ్రస్సే ఉండడు, వాడిని ఎత్తుక్కునే లోపల తండ్రి కష్టపోతాడు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. నేను ఒకసారి రాష్ట్రంలో పిల్లలందరూ చెడు మార్గంలోకి వెళ్తున్నారని చెప్పి వ్యసనాలు మానండి, మానవాళిని కాపాడారని రాష్ట్రం అంతా ఒక యాత్ర చేశారు. ప్రతి ఊర్లో కూడా 5,000 మంది 10,000 మంది విద్యార్థులను గ్యాదర్ చేసి వాళ్ళకి నీతి మాటలు చెప్పి ఈ కథ చెప్పి ఆర్లగడ్డలో పిల్లల్ని అడిగారు, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారా అన్నాడు. ఒక పిల్లవాడు లేచేమన్నాడు తెలుసా, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మరి మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా. నేను అప్పుడు వాడిని అన్నాను, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, నీ దగ్గర నుంచి మొదలు పెట్టరా నాన్న, అసలు ఎందుకు చూసుకోవాలో చెప్పంటావా అన్నాను. చెప్పండి అన్నాడు. చిన్నప్పుడు నీకు స్నానం ఎవరు చేయించారన్నాను. అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ. బట్టలు ఎవరు వేశారు? అమ్మ. నువ్వెందుకు చేసుకోకూడదు, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. బలవాళ్ళ గురువు గారు చిన్నప్పుడు నేను చేసుకోలేను కదా అన్నాడు. అరే నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నావు, ఏం న్యాయం రా అన్నాను. వాడు కళ్ళల్లో నీళ్లు తిరిగి లేదు గురువు గారు చూసుకుంటానన్నాడు. మనం మన పిల్లలకి నీతి, ధర్మం, ప్రేమతత్వం ఏం చెప్పట్లేదు. చెప్పకుండా వాళ్ళు మన బాధ్యత తీసుకొని చేయాలా అంటే అది మన తప్పు, మన అంధకారం. మనం ఈ ధర్మం మన పెద్దలు మనకి చెప్పినంత వరకు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. నేను చూశాను మా తల్లిగారు వాళ్ళ యొక్క అత్తగారిని, మామగారిని ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనేది నేను చెవులు పడలేదు. వాళ్ళ సేవ చేసుకోవడంలో ఒక్క -1% కూడా ఆమెలో లోపం లేదన్నమాట. 7:30కి మార్నింగ్ 7:30, 8 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అంటే డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసేది అనమాట. మధ్యాహ్నం లంచ్ అన్ని టైం టు టైం. మా నాన్నగారు గెజెటెడ్ ఆఫీసర్గా ఉండేవారు. ఆయన రాత్రి క్యాంపులకి ఎప్పుడైనా వెళ్ళి లేట్గా వస్తే మా అమ్మగారు భోజనం చేయకుండా కూర్చొని ఉండేవాడు. ఆ జీపు కారు శబ్దం వచ్చినప్పుడు మాకు మెలకు వచ్చేది. ఒక్కోసారి రెగ్యులర్గా వినే ఒకే డైలాగ్ మా నాన్నగారు వచ్చి అడిగేవాళ్ళు, ఏమే ఇంకా భోంచలేదా నువ్వు అనేవాడు. ఆమె అనేది, మీరు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానండి అని. ఇట్లా చేసి ఆరోగ్యాలు చెడుపుకునేది, చేదస్తాం అని చెప్పి అనేవాళ్ళు. ఇది రెగ్యులర్గా వినే డైలాగ్. ఇప్పుడు ఏమంటే లేటుగా వచ్చేటైతే ఉడిపి హోటల్ బాగానే ఉంటాయి, తినేసి వచ్చేయండి, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టున్నాను మీకు ఈ తోటి తెరిచేయండి తలుపు, శబ్దం చేయొద్దు, మళ్ళీ నాకు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఇదండి వ్యవహారం. ఎక్కడ సంతృప్తి అండి? పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయినా కానీ మనుషుల అసంతృప్తికరమైన జీవితాలు గడపడానికి కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. ఆత్మకు కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తుల్లో రావాలంటే సనాతన ధర్మాన్ని మనం అనుసరించాలండి. అప్పుడే ప్రేమ వస్తుంది వ్యక్తుల మధ్యలో. ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. మన కోడళ్ళందరూ అనుకుంటారు, కొడుకులందరూ అనుకుంటారు మనం ముసలోళ్ళం కావనుకుంటారు. మీకు తెలియదండి ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నానంటే, వృద్ధాశ్రమాలకు వెళ్తుంటాను ప్రచారానికి. ఆ తల్లిదండ్రులు పడేటువంటి వేదన వచ్చి ఏడుస్తారనమాట. ఆస్తులు సంపాదించాం, విద్యను చెప్పించాం, అన్నీ అప్పగించాం, ఒక ముద్ద పెట్టడానికి కష్టమై ఇక్కడ తోసేశారు అని చెప్పి ఏడుస్తారు. నేను కొందరి పిల్లలు ఆ సత్సంగంలో ఉంటే వాళ్ళని పిలిచి అడుగుతాను, నాయన ఎందుకు ఇంత కష్టపెడతారు తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, చాదస్తం స్వామి, వాళ్ళతో ఏగలేమంటాడు. ఒరే నాయన
నీతో ఎన్ని కష్టాలు పడ్డారా. మొట్టమొదటి చైతన్యం జీవుడికి వచ్చేది అన్నమయ చైతన్యం పుట్టిన తర్వాత. అన్నమయ చైతన్యం అంటే చేతికి ఏం దొరికినా అన్నం అనుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. వాడు విసర్జించిన మలాన్ని కూడా తల్లి కాసుకొని కూర్చొని శుభ్రం చేయకపోతే దాన్ని కూడా నోట్లో పెట్టుకుంటాడు. మొట్టమొదటి అన్నమయ చైతన్యం. అక్కడ నుంచి నీతోటి ఏగి 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 కంటికి రెప్పలాగా నిన్ను చూసుకుంటే ఇంత ప్రయోజకుడయ్యావు. ఆ రోజు వీడు చాదస్తమని వదిలేస్తుంటే నువ్వు ఈ స్థాయికి ఎదగలవా? ఆలోచించు, మానవత్వం తెచ్చుకో, ఆలోచించు. భగవంతుడు అదే చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునీచైవ సుపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం ఆత్మజ్ఞానం, ఈ గీతా జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటాడో సమదృష్టి ఉంటుంది, ప్రేమ దృష్టి ఉంటుంది అంటున్నాడు. దాన్ని మనం వదిలేయడం వల్లే ఈ అనర్థాలని. ఏడవాల కొంచెం వయసు పెరిగెత్తితే వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడు, భవిష్యత్తు ఏంటో అగమ్యంగా ఉంది స్వామి, ఏమయ్యా? ఎవడు చూసుకుంటాడో ఏమో. అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఏదన్నా రారా అంటే అబ్బో సెలవులు లేవు, అది లేదు ఇది లేదు అంటారు. ఇక్కడేమో బిక్కు బిక్కుమని ఎప్పుడు పడిపోతామో ఎప్పుడు లేస్తామో తెలియదు. మరి నువ్వు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు దీర్ఘంగా చెప్పాలనుకున్నావు కదా, ఆడక్కడికి వెళ్తే ఏదో వైకుంఠానికి వెళ్ళినట్టు అంత గొప్పగా చెప్పుకోవాలన్నావు. ఎవడో మా భక్తుడు వచ్చి ఒకడు ఆయన చేరిపోయాడు, ఇంజనీరింగ్ చదివి ఆశ్రమంలో చేరిపోయాడు. వీడు చచ్చినా పర్వాలేదు స్వామిలా ఉండకూడదు, చచ్చినా పర్వాలేదు ధర్మం కోసం వచ్చి చేరితే. సో ఏంటి అసలు ఇది? జీవిస్తున్నాం ఏదో ఊరికే తడుపులు. ఏంటంటే ఎదురెదురు పడితే ఏడిస్తే బాగోదు కాబట్టి ఎదురు గుడ్ మార్నింగ్ అని అందరి జీవితాలు ఏడుపులాగే ఉంది. ఎట్టుందంటే జీవితాలు, పూర్వానికి ఎవరో మాయా సర్కస్ అని ఊరికి వచ్చిందంట, సీతాపురం అనే ఊరికి. వాడు భలే అడ్వర్టైజ్మెంట్ చేశాడంట. ఏమని అంటే, కని విని ఎరుగుండరు ఈ ప్రదర్శన, అద్భుతమైన ప్రదర్శన మా సర్కస్ అని చెప్పారంట. మొదటి రోజు టికెట్ల కోసం చొక్కాలు చింపేసుకొని చెప్పులు తెప్పేసుకొని పోటీ అంటారు. ఎందువల్లంటే అద్భుతమైన ప్రదర్శన, సర్కస్ అంటే కొన్ని వేల మందికి చూపిస్తాం, మా ప్రత్యేకత ఏంటి అంటే షో ఒక్కడికే అన్నాడంట. వీళ్ళు తోసేసుకొని ఒక హీరో చొక్కా చెప్పులు తెప్పేసుకొని టికెట్ సంపాదించి అందరికి టికెట్ అటు చూపించి కాళ్ళు ఎగరేసుకొని లోపలికి వెళ్ళాడండి. గుడారంలో ఎవరు లేదు, వీడు ఒక్కడే ఉన్నాడు. ఏమయ్యా బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నాడు. ఎప్పుడు కనపట్లేదు ఏంటి అన్నాడు. ఒక పరదా వెనకాల నుంచి ఒక పైలు మన కండలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎలా షో కావాలా అన్నాడు. మరి అందుకే కదా కష్టపడి టికెట్ కొనుక్కొని వచ్చాను అన్నాడు. ఆడి మెడ పట్టుకొని తమ 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 కొట్టేశాడు, నేల గడిచాడు. వీడు కింద పడిన తర్వాత షో చాలా అన్నాడు. చాలండి అన్నాడు. ఇంకేమైనా కొంచెం కావాలని, అబ్బాయి వద్దండి వద్దండి. వీడు అదేదో ఉండే 4 గంటలు దువ్వేసుకొని సర్టిఫికెట్ అన్ని సర్దేసుకొని బయటకు వస్తున్నాడు. ఒరే అందరితో గొడవపడి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే తన్నులు తిని బయటకు వచ్చానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలా? బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారంట. సార్ మొదట మీరే ప్రదర్శన చూసింది ఎట్టుంది సార్ అన్నాడంట. వీడన్నాడంట, మాటలు లేవంతా చేతలే అన్నాడంట. రెండో వాడు వెళ్ళాడంట, కుమ్ము శుద్ధంగా తన్నులు తిన్నాడు. మొదటోడు అది చెప్పాడు కదా నేను తన్నులు తిన్నానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలా అని చెప్పి వీడు వచ్చాడు. ఎట్టుంది సార్ రెండో వాళ్ళు మీరు అన్నాడంట. ఎవడికి వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకటి చెప్తే కాదన్నాడంట. ఊరంతా దెబ్బ తిన్నారు, ఒక్కటి నోరు మెదపలేదు అనమాట. సో మన జీవితాలన్నీ అంతే. ఇంటి లోపల సర్కస్, బయటకు వస్తే వీడొప్ప పెద్ద హుందాకు వస్తాడు అనమాట. ఏం లేదు, మాయా సర్కసే జీవితం అందరిది. మనం అనుకోవాల్సిన అవసరం లేదు, నాది ఎట్టుంది వాడిది అట్టుంది, ఏం లేదు. అందరిది అట్టే ఉంది, అందరిది అట్టే ఉంది. ఎవడేం గొప్ప ఏం కాదు. సో ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు. మూడోది, సూది రంధ్రంలో ఏనుగును దూరిస్తే ఏనుగు దూరిళ్ళిపోయింది, తోక చిక్కుంది. దానికి ధర్మరాజు విచారవదనంతా చెప్తాడంట. ఏమని అంటే, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు, ఏనుగు దూరిళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్లో తోక చిక్కుంటుంది, పెట్టి కేసులే బుకింగ్ అంతా. పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. ఎలక్షన్ ముందు వైజాగ్లో అబ్బా 1000 కోట్ల డ్రగ్స్ అది ఇది అన్నారు. సూత్రధారి పాత్రధారి ఎవడో తెలీదు, ఏనుగు దూరిపోయింది, తోక చిక్కుంది. నేను అనంతపూర్లో 15 సంవత్సరాల కిందట ఈ కథ చెప్తే పబ్లిక్ గ్రౌండ్స్లో, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో చాలా వేల మంది వచ్చారు, పోలీస్ బందోబస్తుకు వచ్చున్నారు. వాళ్ళు వచ్చి ఉపన్యాసం అయిపోయిన తర్వాత పోలీసు నా దగ్గరికి వచ్చి, గురువు గారు ఏనుగు కథ భలే ఉందండి అన్నాడు. ఏమైనా అంత బాగా నచ్చిందండి. మేము చేసేది అదే కదండి, ఎవరైనా పెద్దవాళ్ళు పట్టుకుంటే ఫోన్ వస్తుంది వదిలేస్తామని తోక చిన్న చిన్న పెట్టికేసి భలే చెప్పారండి.
5,000 సంవత్సరాల కిందట వ్యాసుల వారు బాగా మహాభారతంలో రాశారు. ఇవన్నీ తూచా తప్పకుండా జరుగుతున్నాయో లేదో చెప్పండి మీరు. శాస్త్రం అనేది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే. ఎందువల్లంటే ఆ శాస్త్రం రాసింది మానవుడు కాదు, ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం, ఈ శాస్త్రం భగవంతుడు ఇచ్చింది, అందుకని అది ఇప్పుడు సత్యమే. 4వది, గోవు దూడను చంపి తినేసింది. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కుక్క పిల్లల్ని పుట్టిస్తుంది, దగ్గరికి వెళ్తే మీద పడిపోతుంది, కాపాడుకుంటుంది పిల్లి. కానీ జంతువు కూడా తన బిడ్డ అంటే ప్రియం. కలియుగంలో మనుషులు అబార్షన్ రూపంలో తన బిడ్డని వాళ్ళే చంపేస్తారు. చంపడమే కాకుండా తింటారు అంటే. ఈరోజు అమెరికా, తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే పీటస్. ఈ అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మానవుడు దిగజారాడనమాట. ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికాలో ఎప్పుడయ్యా నా దేశం ఏనైనా పిండాల మిట్టే కానీ నీ దేశం గొప్పదనుకోవాలి, పిండాల మిట్టే కానీ నీ దేశం గొప్పదనుకోవాలి. వాటన్నిటికి కారణం ఏంటి? విచ్చలవిత్తనం. 12-13 సంవత్సరాల బాలికలు గర్భిణులు అవుతూ ఉన్నారు. మన ధర్మం చెప్తుంది, వివాహం అయ్యేంత వరకు కూడా స్త్రీ పురుషుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. సోషలిజం అన్నారు, అది సైన్సిజం అయింది, లాస్ట్కి సారోయిజం అయింది. ఇప్పుడు అన్ని ఏడుపులే. 10th క్లాసు, 9th క్లాసు, ఇంటర్మీడియట్, కాలేజీలు, స్కూళ్ళు ఎగ్గొట్టి మా ఇస్కాన్ గుడికి ఏదో కాపలా సెక్యూరిటీ మాకేం అవసరం లేదు, అదేం బంగారు లేదు, ఈ పిల్లకాయలు వచ్చి పనికిమాల పనులు చేస్తారేమో అని సెక్యూరిటీలు పెట్టాం. తిరిగేటప్పుడు ఎవరు చూడట్లేదు అనుకోండి, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. మనం తిరిగేటప్పుడు ఎవరు చూశాడో, పెళ్లి రోజే పెళ్లి కుమార్తె ఫ్రెండ్ అంటాడు, నీ భార్యని ఎక్కడో చూసినట్టు ఉందరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు పెళ్లి పెట్టకలేకపోతే. సివిల్ కోర్టుకి వెళ్ళండి, వారం రోజులకి డైవర్సు, నెల రోజులకి డైవర్సు, 2 నెలలకి డైవర్సు. కారణం ఏంటి అంటే విశ్వాసాలు లేవు. ఒక 6 years బ్యాక్ పేపర్లో హెడ్లైన్స్ లో చూశాను, 99 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి డైవర్స్కి అప్లై చేశాడు అని. కింద కారణం కూడా రాశారండి. 40 సంవత్సరాల కిందట వాళ్ళ వైఫ్ ఎవడో ప్రేమలేఖ రాస్తే ఆమె భద్రంగా దాచుకునిందంట. 99 సంవత్సరాల వయసులో బయటపడిందంట. అప్పుడు డైవర్స్కి అప్లై చేశాడు. ఈ సమస్యలు మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్పాడు, యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క రక్షణలో స్త్రీ ఉండాలి, వివాహమైన తర్వాత భర్త యొక్క రక్షణలో ఉండాలా, విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో ఉండాలా. అప్పుడే ఆమెకు సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాజం ఉద్ధరింపబడుతుంది అంటాడు. ఒంటరి స్త్రీ, మృగాలు ఎంత ఇబ్బందులు పెడతారు, ఎంత దుర్భరంగా ఉంటుందో జీవితం, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒంటరితనం కోరుకుంటారు, ఆ ఒంటరితనం వల్ల వచ్చేటువంటి దుఃఖాలు ఏంటో తెలియదు. వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు, అయిపోయింది. ఇవన్నీ ముందు చూస్తావు. శాస్త్రాల్లో చెప్పారు, ఇట్టుండాలా, ఇట్టుండాలి, ఇట్టుండాలి, ఇట్టుండాలి. చివరిగా తీర్థయాత్రకి వెళ్తూ ఉంటే బండ అడ్డంగా పడిపోయింది. ధర్మరాజు చెప్తాడు, మంచి పనులు ఏమైనా చేయాలంటే ఆటంకాలు ఉంటాయి, చెడుకి విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సినిమా ప్రోగ్రామ్ అయింటే ఎట్టుంటుంది వ్యవహారం. మా రామాయణంలో ఒక దృష్టాంతం ఉంది. రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట, పడిపోయి ఉన్నాడు. రాములు వారు చెప్పారు లక్ష్మణుడికి, లక్ష్మణ, ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామన్నాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు, వాడి దగ్గర పోయి జ్ఞానం ఏంటి అడిగింది మనం అని. అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడు తల పక్కన కూర్చొని, ఓరి నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, పాపి అంటూ స్తోత్రం చెప్పి జ్ఞానసారం అంటే ఏమన్నా చెప్తావా అన్నాడు. రావణాసురుడు తలదిప్పుకున్నాడు. అటు అడిగితే ఎవరన్నా చెప్తాడండి? తలదిప్పుకున్నాడు. అన్నగారి దగ్గరికి వచ్చి, చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. మరి పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడు, ఆయనకి తెలియదు ఏముంటుంది. ఎట్టడిగావు నాయన అన్నాడు. అన్నగారు ఇట్టు అడిగాను అన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదురా అన్న,
నేను నేర్పిస్తానని కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏం శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప తపస్సువి, గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా అనుభవంతో ఏమన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అశ్రు నయనాలతోటి రావణాసురుడు అన్నాడు, స్వామి మీ సోదరుడికి మీకు ఎంత వ్యత్యాసం ఉందయ్యా, నేను చెయ్యని అపరాధం లేదు మీ పాదపద్మాలకు, అటువంటి అపరాధిని నేను నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞాన సారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం ఏముందయ్యా అన్నాడు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒకటే, మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి ఇవ్వడానికి నేను పడలేదు. దానివల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి మీకు కాదు సుమా, ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అంటాడు రావణాసురుడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం. సో అందువల్ల మనం ఏంటి అంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆనందాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ సనాతన ధర్మాన్ని మనం జీవించేటట్టు చేసుకోవాలా. అది ఊరికే ఇట్లా సభలు పెట్టుకొని ఏదో చెప్పుకుంటే కాదు, ఆచరణతో మొదలవుతుంది. మనందరం ఖచ్చితంగా రోజుకో భగవద్గీతలో శ్లోకం చదవాలా, మన పిల్లలకి చెప్పాలా, మన మనవలకి చెప్పాలా. మన సమాజంలో ఇందాక వారు అన్నారు, ఒక అపార్ట్మెంట్లో ఉంటే అందరూ కలిసి సత్సంగం వారానికి ఒక రోజు పెట్టుకోండి, ఈ సత్యాలన్నీ మాట్లాడుకోండి, చర్చించుకోండి. ఉత్తమమైన జ్ఞానం ఏంటో తెలుసా? స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, ఉత్తమమైనటువంటి దానం ఏంటి అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, చావు లేనిది దానంగా ఇవ్వు, అది ఉత్తమమైన దానం అంటాడు. చావు లేనిది ఏంటి గురువు గారు దానం అంటాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, భోజనం ఇవ్వు అరిగిపోతుంది, బట్ట ఇవ్వు చిరిగిపోతుంది, డబ్బులు ఇవ్వు ఖర్చు అయిపోతుంది, జ్ఞానం ఇవ్వు శాశ్వతంగా ఉంటుంది, ఇది ఉత్తమ దానం అన్నాడు. ఇది ఉత్తమ దానం అన్నాడు. వాడు ధర్మంగా నడుచుకునేటట్టు నువ్వు చేస్తే నువ్వేం వాడికి దానం ఇవ్వాల్సిన అవసరం లేదు, భగవంతుడు అన్నీ ఇస్తాడు వాడికి. పిల్లోడు సక్రమంగా ప్రవర్తించట్లేదు కాబట్టే తండ్రి పాకెట్ మనీ కట్ చేశాడు. వాడు సక్రమంగా ప్రవర్తించుకుంటే తండ్రి వేరే పిల్లోళ్ళకి ఇచ్చినట్టే వాడికి కూడా ఇస్తాడు పాకెట్ మనీ. ఈ రోజు ఒకడికి ఇవ్వట్లేదు, ఒకడికి ఇస్తున్నాడు భగవంతుడు అంటే వీడిలో ధర్మ నిరతన లేదు, అందుకని వాడికి ఇవ్వట్లేదు. వాడు ధర్మంగా నడుచుకునేటట్టు మనం చేస్తే భగవంతుడు ఇస్తాడు. నువ్వు ఇస్తే ఎంత ఇస్తావు? ఆయన ఇస్తే అనంత బాహువులు గల్లాడు, వీడికి 2 చేతులు సరిపోవు తీసుకునేదానికి. మనం ఎంతకాలం ఏమి ఇవ్వగలం? సో అందుకని ధర్మరాజు కూడా చెప్తాడు, తీర్థయాత్రకు వెళ్తుంటే బండి అడ్డంగా పడిపోయింది, మంచి చేయాలంటే ఆటంకాలు ఉంటాయి, ఆ ఆటంకాలు తొలగాలంటే కలిదోషనిదే రాజన్ అస్మి ఏకో మహాగుణ కీర్తనాదీవ కృష్ణస్య ముక్త సంగ పరమ్రజ. కలియుగం దోషాలకు నిధి, ఒక సుగుణం ఉంది. ఏంటి ఆ సుగుణం అంటే కీర్తనాదీవ కృష్ణస్య, కృష్ణుని కీర్తన ఎవడైతే చేస్తాడో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. వానరాలు విజయం సాధించాయి లంకలో, రాముడున్నాడు కాబట్టి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు, కృష్ణుడున్నాడు కాబట్టి. ఆ రాముడు కృష్ణుడు ఇద్దరు ఉండేటువంటి మహామంత్రం కలియుగానికి కలి సంతర్పణ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. హరే కృష్ణ. చేతులు ఎత్తడం ఎందుకు అంటే శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశకనాం కలికల్ముషనాశనం నాతరో పరతరో ఉపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరో ఉపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇందుకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. ఒకసారి స్వామి ప్రభుపాదులు వారు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే ఒక వ్యక్తి లేచి అడిగాడు, గురువు గారు, భారతదేశం నుంచి వచ్చినటువంటి గురువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి అన్నాడు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు ఎవరు చేయలేదన్నాడు. మరి నేను చూడలేదే అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చున్నారు,
మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది అన్నాడు. ఈరోజు సమాజంలో కావాల్సింది ఉంగరాలు సృష్టించడం, వాచ్యలు సృష్టించడం కాదు, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడం కావాలా. అది యథార్థమైన ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసినప్పుడే వ్యక్తుల్లో మార్పు వస్తుంది, వాళ్ళు సత్మార్గంలో నడుస్తారు. నేను మొదట్లో చెప్పాను, ఒక్క మహమ్మదీయ సోదరుడు ఒక్కసారి భగవద్గీత చదివితే హింస లేని జీవితాన్ని గడపాలన్న ప్రేరణ కలిగి మాంసాన్ని భుజించడం మానేశానన్నాడు. అది భగవద్గీత యొక్క శక్తి, అది భగవద్గీత యొక్క శక్తి. సో అందువల్ల భగవద్గీతను చదవండి, భగవద్గీతను ప్రచారం చేయండి, యుగధర్మమైనటువంటి నామాన్ని జపించండి, సనాతన ధర్మాన్ని సత్సంగానికి ప్రాముఖ్యతలు ఇవ్వండి. మీ యొక్క కాలనీల్లో రెగ్యులర్గా సత్సంగాలు పెట్టుకోండి. మీకేమీ తెలియకపోతే భగవద్గీత తీసుకొని ఒక 10 శ్లోకాల ఒక అధ్యాయం చదివి దాని అర్థాన్ని చర్చించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల సమాజంలో ఈ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇట్లా సభలు పెట్టుకొని అబ్బా ఇదైపోతుంది, అబ్బా ఇదైపోతుంది, ఏమి మనం మార్చలేము, ఇంకా దిగజారిపోతుంది. ఎప్పుడంటే మనం పాటించినప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం. నాతో 3 సార్లు నామాన్ని చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏదో ఎనర్జీ సేవింగ్ ప్రోగ్రాంలో ఉన్నట్టున్నారండి మీరందరూ, చాలా మెల్లిగా చెప్తున్నారు. మీకు ఎనర్జీ ఇవ్వడానికి వెనకాల ప్రసాదాలు రెడీగా ఉన్నాయి, అందుకని కొంచెం గట్టిగా చెప్పండి. స్వామి నాల వైకుంఠంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చివరిగా 3 సార్లు నామం ఎందుకు చేయించారంటే మా గురువు గారు ఒక కథ చెప్పారు నాకు. రోజు ఉపన్యసించే వ్యక్తి ఒక బస్ డ్రైవరు ఒకే రోజు మరణించాడంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, నేను ఇంద్రుడిని చంద్రుడిని, నేను అట్ట కాదులేండి, మీరు నన్ను అట్ట చూడొద్దు. సో వాడు బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్మని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవద్నామం చేయించాడు వాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. మీరెంత సనాతన ధర్మాన్ని ఆచరిస్తారో, నామం చేస్తారో, ఇతరుల చేత చేపిస్తారో దాన్ని బట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందువల్ల ఈ యొక్క ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషి చేయండి. ఈ ధర్మాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఆపాలా అంటే మన ధర్మాన్ని మనం నిలదొక్కుకోవాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మకే, సనాతన ధర్మకే, సనాతన ధర్మకే. హరే కృష్ణ.